హలో దోస్తులందరికీ నమస్తే అండి. మొన్న శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా, నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేమందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేద్దామని బయటకి అయితే వస్తున్నాము. నైట్ ఏ హోటల్ అయితే టిఫిన్ చేసామో అదే హోటల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. మొత్తానికి హోటల్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఇస్తున్నాము, ఎవరెవరికి ఏం కావాలనేది. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. నేను మాత్రము ఇడ్లీ వడ అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తినేస్తున్నాము. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇడ్లీ వడ కూడా చాలా బాగుందండి. ఇడ్లీ వడలోకి పల్లి చట్నీ, అదేవిధంగా సాంబార్ కూడా ఇచ్చారు. ఈ పల్లి చట్నీ చాలా బాగుందండి. ఇంట్లో చేసేదానికంటే కొంచెం వెరైటీగా అనిపించింది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అందరం మంచిగా తినేసి ఇంకా అక్కడ నుంచి షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా షాపింగ్ లేనిది పిల్లలు అస్సలు ఊరుకోరు కదా. ఇంకా బొమ్మల షాప్కి అయితే వచ్చారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంకా మా బావేమో డ్రీమ్ కార్ మమ్మీ, నా కారు ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిందని వెంటబడ్డాడు. ఇంకా ఒకటే వద్దులే, నువ్వు చిన్నపిల్లోడివా, ఇప్పుడు ఎలాగో హాస్టల్కి వెళ్తావు, ఇంట్లో ఊరికేనే ఉంటుంది కాబట్టి ఎందుకని నేనంటే వినకుండా కార్ నేమ్ వచ్చేసి డిఫెండర్ అండి. ఇది నేను ఫ్యూచర్లో కొంటానో కొననో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను ఇది కొనుక్కుంటాను మమ్మీ అని వాడు నాకు ఏదో బిస్కెట్ వేస్తున్నాడు. ఆ ఫేస్ అంతా ఇలా దిగాలుగా పెట్టుకొని ఇంకా ఏదో అమాయకునిలాగా నా వైపు చూస్తూ తీసుకుంటా మమ్మీ ప్లీజ్ మమ్మీ అన్నాడు. ఇంకా సరేలే ఇంతలా అడుగుతున్నాడు, ఇంకా వద్దంటే బాగోదనేసి ఇంకా నేను ఆ కార్ అయితే ఇప్పించాను. ఆ కార్ కాస్ట్ వచ్చి స్టార్టింగ్ అయితే 1200 చెప్పారండి. ఇంకా మేము 4 కార్లు తీసుకుంటాము, ఎంతకి ఇస్తారు లాస్ట్ కంటే వాళ్ళు ఇంకా అడిగితే 600కి ఈచ్ వన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ 4 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళు నలుగురు తలా ఒక కార్ అయితే తీసుకున్నారండి 600 లాగా. ఇంకా మొత్తానికి వాళ్ళ డ్రీమ్ అయితే నెరవేరినట్టే. ఫ్యూచర్లో ఇంకా రియాలిటీ కారు కొంటారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తానికి నానో కార్ అయితే కొనేశారు. ఈ కారు కొనేసిన తర్వాత వన్ ఫేస్లో అయితే బ్రైట్ ఇలా వెలిగిపోతుంది మొహం అంతా. ఇంకా సరేలే వాడిని సంతోషం చిన్నదానికి ఎందుకు వద్దనాలనేసి మొత్తానికి ఇప్పించేసాను. ఇంకా మా పాప ఊరుకుంటుందా, వాడికి ఇప్పించావు నాకు కూడా ఏదో ఒకటి ఇప్పించాయి అన్నది. ఇంకా తనకు కూడా ఒక కూలింగ్ గ్లాసెస్, వాచ్, అదేవిధంగా ఏదేదో ప్యాడ్ అండి రాసుకునేది, ఆ ప్యాడ్ కూడా తీసుకునేది. అంటే మొత్తానికి 3 దాంట్లకు టెండర్ వేసింది. ఇది ఒకదాంతో వదిలిపెట్టదు మా రాక్షసి పిల్ల. ఒక్కటి తీసుకునే రకం కాదు, కనిపించినలా కావాలంటుంది. ఛాన్స్ ఇస్తే చాలు కానీ షాప్ మొత్తం కొనేస్తుంది. ఇక్కడ పిల్లల షాపింగ్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు కూడా పూజ గదిలో కావాల్సినవన్నీ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నారు. ఇంకా నేను కూడా కొన్ని కుంకుమ ప్రసాదాలన్నీ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత సత్రానికి వచ్చాము. మధ్యాహ్నం అయింది, లంచ్ టైము. ఈసారి అయితే సత్రంలో తిన్నాము. ఫస్ట్ టైం అయితే తిన్నామండి, వచ్చినప్పటి నుంచి సత్రంలోనే తినలేదు, మొత్తం బయట తినడమే సరిపోయింది. ఇంకా లంచ్ తింటున్నామండి. నిజంగా ఏమో అనుకున్నాం కానీ సత్రంలో చాలా బాగుందండి, ఫుడ్ మాత్రము సూపర్గా ఉంది. ఇక్కడ లంచ్ టైమింగ్ వచ్చి 12:30 నుంచి 2 గంటల వరకు పెడతారండి. ఈ లోపు మనము ఎప్పుడైనా వచ్చి తినొచ్చు. ఇంకా మేము వచ్చేసరికి 1:30 అయింది. ఈ లోపు లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కూడా వచ్చి తినేస్తున్నామండి. ఇక్కడ లంచ్ స్పెషల్ వచ్చేసి వేడివేడి రైస్, వంకాయ కూర, దోసకాయ పప్పు, టమాటా పచ్చడి, పెరుగు, సాంబార్ పెట్టారండి. ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా లంచ్ తిన్న తర్వాత రూమ్కి వెళ్ళేసి అక్కడ అందరం ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసామండి. చేసి బయటకి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. చేసిన 5 మినిట్స్కే మళ్ళీ బస్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అందరం సీట్లో అయితే కూర్చున్నామండి. ఇంకా ఇలా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళే టైంకి ఉరుములు మెరుపులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అంతవరకు వేడిగా ఉంది వాతావరణము. 1 గంటలోనే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఉరుములు మెరుపులు, గాలులు, వర్షం కూడా పడే అవకాశం ఉంది అనుకునే లోపే వర్షం కూడా పడిందండి. చల్లగా గాలి వీస్తుంది. అంతవరకు వేడిగా ఉన్న గాలి 5 మినిట్స్లోనే చల్లగా మారిపోయింది. వాతావరణం చాలా బాగా అనిపించింది. ఇంకా మేము అలా ఘాట్ సెక్షన్లో తిరుగుతూ ఉన్నప్పుడు వర్షం పడుతుంటే సూపర్గా అనిపించింది. అసలు వాతావరణము ఎంత బాగా అనిపించింది అంటే చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి. వర్షం పడుతుందంటే అదేదో చిన్న వర్షం అనుకోకండి, బాగానే పర్లేదు, బాగానే పడిందండి. రోడ్ల మీద నీళ్ళన్నీ మల్లుకున్నాయి. వాతావరణం మొత్తం చల్లగా అయిందంటే దాని అర్థం కొద్దిగా వర్షం పెద్దగానే పడిందని అర్థం అండి. ఈసారి మా పిల్లలకి వామిటింగ్స్ కూడా అవ్వలేదండి, ఎందుకంటే తక్కువ జర్నీ కాబట్టి. లాంగ్ జర్నీ అయితేనే వామిటింగ్స్ అవుతాయి. ఇంకా శ్రీశైలం అంటే దగ్గరనే ఉంటుంది కాబట్టి ఈ వామిటింగ్స్ కూడా అయితే అసలు లేదండి. ఇంకా మొత్తానికి ఆ శివయ్య దగ్గరికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నామండి. ఇంకా అలా కిటికీలో నుంచి బయటికి చూస్తూ వర్షాన్ని చూస్తూ ఇంకా ఊరైతే వెళ్తున్నామండి. తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి.
మేము శ్రీశైలంలో అచ్చంపేట బస్సు ఎక్కాము. అచ్చంపేట నుంచి డైరెక్ట్ హైదరాబాద్ బస్ అయితే ఎక్కాలి, కానీ మేము అక్కడే చీకటి అయిపోయింది. అచ్చంపేట వచ్చేసరికి ఇంకా 7 అయిందండి నైట్. ఇంకా ఇక్కడ నుంచి 7కి బయలుదేరితే ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి ఎవరి ఇండ్లకి వాళ్ళు వెళ్ళేసరికి 12 అవుతుంది. అంత లేట్ అవసరమా అని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా పక్కనే అంటే అచ్చంపేట పక్కనే మా ఊరు ఉంటుందండి, మా అమ్మ వాళ్ళ ఊరు తెలకపల్లి అని. అక్కడ దిగేద్దామని డిసైడ్ అయినాము. డైరెక్ట్ అచ్చంపేటలో ఎక్కితే మేము తెలకపల్లిలో అయితే దిగేసాము మా ఇంటి దగ్గర. నెక్స్ట్ డే పొద్దున్నే హైదరాబాద్ బస్ ఎక్కితే సరిపోతుందని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు మేము ఆల్రెడీ వస్తున్నామని చెప్పాం కాబట్టి డిన్నర్ అయితే రెడీ చేశారు. మేమందరం వెళ్ళి స్నానాలు చేసి ఫ్రెష్ అయిన తర్వాత అందరం కలిసి తింటున్నామండి. తిన్న తర్వాత నెక్స్ట్ డే అండి ఇది. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సాటర్డే కదా, నెక్స్ట్ డే అంటే సండే. ఇంకా సండే అంటే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్. ఇంకా ఇంట్లో వాళ్ళు చికెన్ తెప్పించారు. బ్రేక్ఫాస్ట్ లోకి చపాతీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వంట చేయడంలో బిజీ ఉంటే నేను వీడియో తీయడంలో బిజీ అయిపోయాను. ఇంకా మొత్తానికి చికెన్ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా చికెన్ ఎలా ఉడుకుతుందో కొత్త. ఇంకా చికెన్ ఒకవైపు అవుతుంటే చపాతీలు కూడా ఆల్రెడీ అయిపోయాయండి. ఇంకా మేమందరము రౌండ్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. మా ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా మేమందరము ఒకేసారి ఇలా అందరం రౌండ్గా కూర్చొని తింటామండి. ఇలా తినడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం మాట్లాడుకుంటూ తింటే మేము ఎప్పుడు కూడా ఇలాగే తినేస్తాము. మీలో ఎంతమందికి ఇలా అందరు ఒకేసారి కూర్చొని తినడం అలవాటు ఉందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వెళ్దాం అనుకున్నాము హైదరాబాద్, కానీ పుట్టింటికి వస్తే అంత ఈజీగా వెళ్ళనేవారు కదా. ఈ రోజు ఏమొద్దు రేపు వెళ్దురులేండి అనేసరికి ఇంకా మేము ఆగిపోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామండి. ఇవాళకి ఈ వీడియో వచ్చేసి ఇంతే అనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.